నేను బయలుదేరుతున్నాను. ఇంగ్లీష్ లో ఐఎమ్ స్టార్టింగ్. ఐఎమ్ స్టార్టింగ్. నెక్స్ట్, ప్రస్తుతానికి నేనెక్కడికి వెళ్ళడం లేదు. ప్రస్తుతానికి నేనెక్కడికి వెళ్ళడం లేదు. ఇంగ్లీష్ లో చూడండి, ఫర్ ద టైమ్ బీయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఫ్రమ్ ద టైమ్ బీయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. నెక్స్ట్, నేను విశాల హృదయం కలవాడినని అనుకోవడం నాకు ఇష్టం. లేదా నేను విశాల హృదయం కలవాడినని నేను అనుకోవడం ఇష్టపడతాను. ఓకే, అంటే కొంతమంది వాళ్ళని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కదా, ఆ సెన్స్ చూడండి. ఇంగ్లీష్ లో ఐ లైక్ టు థింక్ ఐ ఆమ్ బ్రాడ్ మైండెడ్. ఐ లైక్ టు థింక్ ఐ ఆమ్ బ్రాడ్ మైండెడ్. నెక్స్ట్, ఆమె మంచిదని నేను అనుకుంటున్నా. ఆమె మంచిదని నేను అనుకుంటున్నా. ఇంగ్లీష్ లో చూడండి, ఐ థింక్ దట్ షీ ఈస్ గుడ్. ఐ థింక్ దట్ షీ ఈస్ గుడ్. నెక్స్ట్, నేను ఆమె మంచిదనే అనుకుంటున్నా. నేను ఆమె మంచిదనే అనుకుంటున్నా. ఇంగ్లీష్ లో చూడండి, ఐ ఓన్లీ థింక్ that she is good. I only think that she is good. Next, ఇంకా చాలా మంది ఈ కోర్సులో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఇంకా చాలా మంది ఈ కోర్సులో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాము. ఇంగ్లీష్ లో చూడండి, we hope that many more will join the course. We hope that many more will join the course. Next, ఎక్కువ మంది ఈ కోర్సులో జాయిన్ కావాలని కోరుకుంటున్నాము. ఎక్కువ మంది ఈ కోర్సులో జాయిన్ కావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ కోరుకోవడం అంటే మనం కోరుకుంటున్నాము, అంటే మేము కోరుకుంటున్నాము ఆ సెన్స్. కాబట్టి తెలుగులో చెప్పకపోయినా ఇంగ్లీష్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, we wish that a good number will join this course. We wish that a good number will join this course. Next, దాని గురించి నిన్న నేను అతనితో మాట్లాడాను. దాని గురించి నిన్న నేను అతనితో మాట్లాడాను. ఇంగ్లీష్ లో చూడు, I spoke to him about it yesterday. I spoke to him about it yesterday. Next, దాని గురించి నిన్న నేను అతడితో మాట్లాడుతూ ఉన్నాను. దాని గురించి నిన్న నేను అతడితో మాట్లాడుతూ ఉంటిని. ఇంగ్లీష్ లో చూడండి, I was speaking to him about it yesterday. I was speaking to him about it yesterday. Next, అతడు ఆడుతున్నప్పుడు ఆమె చదువుతున్నది. అతడు ఆడుతున్నప్పుడు ఆమె చదువుకుంటుంది. ఇంగ్లీష్ లో చూడండి, while he was playing she was studying. While he was playing she was studying. నెక్స్ట్, గత 6 నెలలుగా నేను యుఎస్ లో ఉన్నాను. గత 6 నెలలుగా నేను యుఎస్ లో ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? 6 నెలల క్రితం నుండి ఇప్పటి వరకు ఉన్నానని. ఇంగ్లీష్ లో చూడండి, I have been in the US for 6 months. I have been in the US for 6 months. నెక్స్ట్, ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇంగ్లీష్ లో I have never seen. I have never seen. నెక్స్ట్,
ఇది నేను ఇంతవరకు చూసిన అత్యంత అందమైన ప్రదేశం. ఇది నేను ఇంతవరకు చూసిన అత్యంత అందమైన ప్రదేశం. ఇంగ్లీష్ లో వచ్చు. ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఐ హావ్ ఎవర్ సీన్. ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. నెక్స్ట్, సమాజంలో బతకాలంటే అన్నిటినీ తట్టుకోవాలి. సమాజంలో బతకాలంటే అన్నిటినీ తట్టుకోవాలి. ఇంగ్లీష్ లో చూడండి. టు బి ఏబుల్ టు గెట్ ఆన్ ఇన్ సొసైటీ యూ హ్యావ్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్. టు బి ఏబుల్ టు గెట్ ఆన్ ఇన్ సొసైటీ యూ హ్యావ్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్, మిగతా వాటితో పాటు అన్ని రకాల స్వీట్లు ఉండాలి. మిగతా వాటితో పాటు అన్ని రకాల స్వీట్స్ ఉండాలి. ఇంగ్లీష్ లో చూడండి. ఇన్ అడిషన్ టు సంథింగ్ ఎల్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ షుడ్ బి దేర్. ఇన్ అడిషన్ టు సంథింగ్ ఎల్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ షుడ్ బి దేర్. నెక్స్ట్, ఆ దెయ్యాల గదిలోకి వెళ్ళి వచ్చిన ఈయన బాగానే ఉన్నాడు కదా. ఆ దెయ్యాల గదిలోకి వెళ్ళి వచ్చిన ఈయన బాగానే ఉన్నాడు కదా. ఇంగ్లీష్ లో చూడండి. హోప్ దిస్ మ్యాన్ హూ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద హంటెడ్ రూమ్ ఈజ్ ఆల్ రైట్. Hope this man who has come out of the haunted room is all right. Next, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్ లో చూడండి. Who is talking to whom? Who is talking to whom? Next, మీ గురించి నేను విన్నాను. పిల్లలు చెప్పారు. జనరల్ గా మీ గురించి నేను విన్నాను అని చెప్పే సందర్భంలో ఎవరు చెప్పారో కూడా చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఎవరు చెప్పారు అనేది ఇక్కడ నేనైతే పిల్లలు చెప్పారు అని చెప్పాను. మీ సందర్భాన్ని బట్టి ఎవరు చెప్పారో అది చెప్పాలి. ఓకే, చూడండి. ఇంగ్లీష్ లో చూడండి. ఐ హ్యావ్ హియర్డ్ అబౌట్ యూ. చిల్డ్రన్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ యూ. ఐ హ్యావ్ హియర్డ్ అబౌట్ యూ. Children have told me about you. Next, అతడిని నేను స్కూల్లో చేర్పించాను. అతడిని నేను స్కూల్లో చేర్పించాను. ఇంగ్లీష్ లో చూడండి. I got him admitted into the school. I got him admitted into the school. Next, వాళ్ళు తమ స్కూల్లో నిన్ను చేర్చుకోరు. వాళ్ళు తమ స్కూల్లో నిన్ను చేర్చుకోరు. ఇంగ్లీష్ లో చూడండి. దే వోంట్ ఆర్ విల్ నాట్ అడ్మిట్ యూ ఇంటూ దేర్ స్కూల్. దే వోంట్ అడ్మిట్ యూ ఇంటూ దేర్ స్కూల్. నెక్స్ట్, అతన్ని నేను పనిలో చేర్పించాను లేదా పెట్టాను. ఇంగ్లీష్ లో ఐ పుట్ హిమ్ ఇన్ ద జాబ్. ఐ పుట్ హిమ్ ఇన్ ద జాబ్. నెక్స్ట్, నేను అతడిని వర్కర్స్ యూనియన్ లో చేర్పించాను. నేను అతడిని వర్కర్స్ యూనియన్ లో చేర్చాను. ఇంగ్లీష్ లో వచ్చు. ఐ జాయిన్డ్ హిమ్ in the workers union. I joined him in the workers union. Next, మీ వాడిని జైలుకి పంపి నన్ను బయటకు తీసుకొచ్చారు. మీ వాడిని జైలుకి పంపి నన్ను బయటకు తీసుకొచ్చారు. ఇంగ్లీష్ లో చూడండి. You sent your man to jail and me out of it.
You sent your man to jail and me out of it. నెక్స్ట్, వాడికి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను వాడిని చేరదీశాను. వాడికి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను వాడిని చేరదీశాను. ఇంగ్లీష్ లో చూడు. I took care of him when he was 2 years old. I took care of him when he was 2 years old. నెక్స్ట్, 7 ఏళ్ళు నా ఉప్పు తిని నాకే ఎదురు తిరిగాడు. 7 ఏళ్ళు నా ఉప్పు తిని నాకే ఎదురు తిరిగాడు. ఇంగ్లీష్ లో చూడు. Having eaten out of house for 7 years, he has turned against me. Having eaten out of house for 7 years, he has turned against me. నెక్స్ట్, మా అబ్బాయిని నడి రోడ్డులో కుక్కని కాల్చినట్టు చంపాడు, లేదా మా అబ్బాయిని నడి రోడ్డులో కుక్కని చంపినట్లు చంపాడు. ఇంగ్లీష్ లో చూడు. He killed my son in the street like a dog. He killed my son in the street like a dog. నెక్స్ట్, ఆలస్యం అయినందుకు చింతిస్తున్నాడు. ఆలస్యం అయినందుకు చింతిస్తున్నాడు. ఇంగ్లీష్ లో చూడండి. ఐఎమ్ సారీ ఐ గాట్ లేట్. ఐఎమ్ సారీ ఐ గాట్ లేట్. నెక్స్ట్, నేనింతకు ముందు హైదరాబాదులో ఉన్నాను. అంటే మనం కొంతకాలంగా హైదరాబాద్లో ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్పాలి అంటే మనకేముంటుంది అనిపిస్తుంది, హైదరాబాద్ మనకేమీ కొత్త కాదు, అవునా? అలవాటు పడిపోతాం కదా. ఆ సెన్స్ లో ఎవరికైనా చెప్పాలి అనుకుంటే హైదరాబాద్ నాకేం కొత్త కాదు, నేను కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉన్నాను, ఇలా ఈ సెన్స్ లో చెప్పాలి అనుకుంటే ఇంగ్లీష్ లో చూడండి. అట్ సమ్ అన్స్పెసిఫైడ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. At some unspecified time in the past, I was in Hyderabad. Next, ఆమె శ్రమ కారణంగానే ఆమెను విజయం వరించింది. ఆమె శ్రమ కారణంగానే ఆమెను విజయం వరించింది. ఇంగ్లీష్ లో చూడు. Her success is due to her hard work. Her success is due to her hard work. నెక్స్ట్, చాలా వరకు ప్రభుత్వ పథకాలు సరిగా ఆలోచించినది కావు. చాలా వరకు ప్రభుత్వ పథకాలు సరిగా ఆలోచించినది కావు. జనరల్ గా మనం వింటూ ఉంటాం కదా, చాలా మంది చెప్తూ ఉంటారు, ప్రభుత్వ పథకాలు అందరికి పనిచేయవు, కొంతవరకునే కొంతమంది పనిచేసేలాగా ఏర్పాటు చేస్తుంటారు, అన్ని వేస్ట్, అన్ని సగం సగం పోలే అందరికి ఉపయోగపడతాయి, మిగిలిన వాళ్ళకి ఉపయోగపడవు అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. ఆ సెన్స్ లో చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి చూడండి. మోస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ హాఫ్ బేక్డ్. మోస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ హాఫ్ బేక్డ్. ఓకే. అతని పుస్తకాలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి, కానీ ఈ కొత్త పుస్తకం దానికి మినహాయింపు. అతని పుస్తకాలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి, కానీ ఈ కొత్త పుస్తకం దానికి మినహాయింపు. ఇంగ్లీష్లో చూడండి. హిస్ బుక్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ this new one is an exception. His books are very interesting, but this new one is an exception. Next,
నాకు ఇంకా పెళ్లి కావలసిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నాకు ఇంకా పెళ్లి కావలసిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇంగ్లీష్లో చూడండి. మై టూ డాటర్స్ ఆర్ ఎట్ టు బి మ్యారీడ్. మై టూ డాటర్స్ ఆర్ ఎట్ టు బి మ్యారీడ్. నెక్స్ట్, మా అమ్మాయిలు పెళ్ళిడికి వచ్చారు. త్వరలోనే వారికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. మా అమ్మాయిలు పెళ్ళిడికి వచ్చారు. త్వరలోనే వారికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఇంగ్లీష్లో చూడండి. మై డాటర్స్ ఆర్ ఆఫ్ మ్యారేజబుల్ ఏజ్. I have to get good matches for them and marry them off. My daughters are of marriageable age. I have to get good matches for them and marry them off. Next. అతను ఏ క్షణంలోనైనా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. అతను ఏ క్షణంలోనైనా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఇంగ్లీష్లో he could be here any moment. He could be here any moment. Next. నిన్న మనం వెళ్ళిన పార్టీకి ఆయన ఆతిథ్యం వహించాడు. నిన్న మనం వెళ్ళిన పార్టీకి ఆయన ఆతిథ్యం వహించాడు. ఇంగ్లీష్లో చూడండి. He was the host of the party that we attended yesterday. లేదా he was played host to the party that we attended yesterday. Next. ఆ విషయం మీద అసంఖ్యాకమైన పుస్తకాలు ఉన్నాయి. ఆ విషయంపై అసంఖ్యాకమైన పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చూడండి. There is a host of books on the subject. There is a host of books on the subject. Next. రాత్రి ఆకాశం వైపు నువ్వు చూస్తే నీకు నక్షత్రాలు కనిపిస్తాయి. రాత్రి ఆకాశం వైపు నువ్వు చూస్తే నీకు నక్షత్రాలు కనిపిస్తాయి. ఇంగ్లీష్లో చూడండి. Look at the sky at night and you see the stars. Look at the sky at night and you see the stars. Next. ఆ వెండి పళ్ళెం సూర్యకాంతిలో దగదగ మెరిసిపోతుంది. ఆ వెండి పళ్ళెం సూర్యకాంతిలో దగదగ మెరిసిపోతుంది. ఇంగ్లీష్లో చూడండి. The silver plate is glittering in the bright light of the sun. The silver plate is glittering in the bright light of the sun. Next. అతను చెప్పింది నేను నమ్ముతున్నాను. అతను చెప్పింది నేను విశ్వసిస్తున్నాను. ఇంగ్లీష్లో చూడండి. I believe what he says or I think what he says is true. నెక్స్ట్. ఇప్పుడు నన్నేదో గందరగోళానికి గురి చేస్తోంది. ఇప్పుడు నన్నేదో గందరగోళానికి గురి చేస్తోంది. ఇంగ్లీష్లో చూడండి. I am being confused. లేదా something or someone is confusing me. నెక్స్ట్. సబ్జెక్టుల వారీగా ఆ పుస్తకాలను ఆమె విభజించింది. సబ్జెక్టుల వారీగా ఆ పుస్తకాలను ఆమె విభజించింది. ఇంగ్లీష్లో She sorted out the books according to their subjects.
She sorted out the books according to their subjects. నెక్స్ట్, నా కంప్యూటర్ సమస్యను అతను విజయవంతంగా పరిష్కరించాడు. నా కంప్యూటర్ సమస్యను అతను విజయవంతంగా పరిష్కరించాడు. ఇంగ్లీష్లో, హీ షార్టెడ్ అవుట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మై కంప్యూటర్. హీ షార్టెడ్ అవుట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మై కంప్యూటర్. నెక్స్ట్, నేను దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను. నేను దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను. ఇంగ్లీష్లో చూడండి, ఐ హోప్ టు గెట్ ద జాబ్ ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్. ఐ హోప్ టు గెట్ ద జాబ్ ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్. నెక్స్ట్, ఐఏఎస్ అవ్వాలని నా కోరిక. ఐఏఎస్ అవ్వాలనేది నా కోరిక. ఇంగ్లీష్లో, ఐ విష్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐ విష్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. నెక్స్ట్, పరీక్షకు సన్నద్ధమవ్వటానికి నిన్న రాత్రంతా మేలుకుని ఉన్నాడు. అతడు పరీక్షకు సన్నద్ధమవడానికి నిన్న రాత్రంతా మేల్కొని ఉన్నాడు. ఇంగ్లీష్లో చూడండి, హీ డిడ్ నైట్ అవుట్ లాస్ట్ నైట్ యాజ్ హీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ an exam. He did night out last night as he was preparing for an exam. Next, అతని ప్రణాళికతో ముందుకెళ్ళమన్నాడు అతనిని. అతని ప్రణాళికతో ముందుకు వెళ్ళమన్నాడు అతడిని. ఇంగ్లీష్లో చూడండి, ఐ టోల్డ్ హిమ్ టు గో ahead with his plan. I told him to go ahead with his plan. నెక్స్ట్, క్లబ్లో చేరేందుకు వయసు అడ్డు కాదు. క్లబ్లో చేరేందుకు వయసు అడ్డు కాదు. ఇంగ్లీష్లో, ఏజ్ ఈజ్ నో బార్ టు జాయినింగ్ ద క్లబ్. ఏజ్ ఈజ్ నో బార్ టు జాయినింగ్ ద క్లబ్. నెక్స్ట్, క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. క్షతగాత్రులను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఇంగ్లీష్లో, the injured were taken to hospital. The injured were taken to hospital. Next, నేను అప్పటి నుండి వాళ్ళ మీద అభిమానాన్ని పెంచుకున్నాను. నేను అప్పటి నుండి వాళ్ళ మీద అభిమానాన్ని పెంచుకున్నాను. ఇంగ్లీష్లో, I have since then developed a liking for them. I have since then developed a liking for them. Next, నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను. నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను. ఇంగ్లీష్లో, I am marrying her. I am marrying her. Next, నేను ఒప్పందం ఇంతకు ముందే చేసుకున్నాను. నేను ఒప్పందం ఇంతకు ముందే చేసుకున్నాను. ఇంగ్లీష్లో, I have already entered into an agreement. I have already entered into an agreement. నెక్స్ట్, అతను చిటికలు వేస్తున్నాడు. అతను చిటికలు వేస్తున్నాడు. ఇంగ్లీష్లో, he is snapping his fingers. He is snapping his fingers. Next, సీత శీలాన్ని రాముడు ఎప్పుడూ అనుమానించలేదు లేదా శంకించలేదు. దీని ఇంగ్లీష్లో చూడండి, రామ
never suspected Sita's character. Rama never suspected Sita's character. Next. అతను పాస్ అవ్వడం నాకు సందేహమే. అతను పాస్ అవ్వడం నాకు సందేహమే. ఇంగ్లీష్లో చూడండి. I doubt his ability to pass the exam. I doubt his ability to pass the exam. Next. నా మాటలను సందేహిస్తున్నావా? నా మాటలను సందేహిస్తున్నావా? ఇంగ్లీష్లో. Do you doubt my words? Do you doubt my words? Next. ఆమె అప్పుడప్పుడు టీవీ చూస్తుంది. ఆమె అప్పుడప్పుడు టీవీ చూస్తుంది. ఇంగ్లీష్లో. She watches the TV now and then. Or she watches the TV occasionally. Next. మిమ్మల్ని అభ్యర్థించమని నాకు ఆజ్ఞలు ఉన్నాయి. మిమ్మల్ని అభ్యర్థించమని నాకు ఆజ్ఞలు ఉన్నాయి. ఇంగ్లీష్లో. According to orders from the authorities, I should request. According to orders from the authorities, I should request. Next. దయచేసి నాకు అడ్డంగా నిల్చోవా? ఎందుకంటే మా నాన్న వస్తున్నాడు. ఆయన నన్ను చూడకుండా ఉండేందుకు. దయచేసి నాకు అడ్డంగా నిల్చోవా? ఎందుకంటే మా నాన్న వస్తున్నాడు. ఆయన నన్ను చూడకుండా ఉండేందుకు. ఇంగ్లీష్లో చూడు. ప్లీజ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టు హైడ్ మీ ఫ్రమ్ మై డాట్. ప్లీజ్ స్టాండ్ in front of me to hide me from my dad. Next. వాళ్ళు తమ ఇంటిని వారానికొకసారి కడిగిస్తారు. వాళ్ళు తమ ఇంటిని వారానికి ఒకసారి కడిగిస్తారు. ఇంగ్లీష్లో చూడు. They get their house washed once a week. They get their house washed once a week. నెక్స్ట్. నాకు ఏదైనా సందేహం వస్తే మిమ్మల్ని అడగవచ్చునా? నాకు ఏదైనా సందేహం వస్తే మిమ్మల్ని అడగవచ్చునా? ఇంగ్లీష్లో. ఇఫ్ ఐ గెట్ ఎనీ డౌట్స్ మే ఐ ఆస్క్ యూ టు క్లారిఫై. ఇఫ్ ఐ గెట్ ఎనీ డౌట్స్ మే ఐ ఆస్క్ యూ టు క్లారిఫై. ఈ పుస్తకం చాలా బోర్. ఈ పుస్తకం చాలా బోర్గా ఉంది. ఇంగ్లీష్లో చూడండి. దిస్ బుక్ ఈజ్ ఏ బిగ్ బోర్. దిస్ బుక్ ఈజ్ ఏ బిగ్ బోర్. నెక్స్ట్. వాళ్ళు తమ మాట నిలబెట్టుకున్నారు. వాళ్ళు తమ మాట నిలబెట్టుకున్నారు. ఇంగ్లీష్లో చూడండి. They have kept their promise. They have kept their promise. Next. అమ్మ కాఫీ తయారు చేస్తుంది. అమ్మ కాఫీ తయారు చేస్తుంది. ఇంగ్లీష్లో చూడండి. మదర్ ఈజ్ మేకింగ్ కాఫీ. మదర్ ఈజ్ మేకింగ్ కాఫీ. నెక్స్ట్. విద్యార్థి సబ్జెక్టును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. విద్యార్థి సబ్జెక్టును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంగ్లీష్లో చూడండి. ద స్టూడెంట్ ఈజ్ మేకింగ్ an attempt to understand the subject. The student is making an attempt to understand the subject. Next. సంవత్సరానికి మురళీ సంపాదన
పెరిగిపోతోంది. సంవత్సరానికి మురళి సంపాదన పెరిగిపోతుంది. ఇంగ్లీష్లో చూడండి. ఇయర్ బై ఇయర్ మురళి ఈజ్ గ్రోయింగ్ రిచర్ అండ్ రిచర్. ఇయర్ బై ఇయర్ మురళి ఈజ్ గ్రోయింగ్ రిచర్ అండ్ రిచర్. నెక్స్ట్, వయసు పైబడుతున్నా సంవత్సరాల తరబడి అతడు కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. వయసు పైబడుతున్నా సంవత్సరాల తరబడి అతడు కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. ఇంగ్లీష్లో చూడండి. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పాస్డ్ he continued to work hard though he was getting older and older. Year after year passed, he continued to work hard though he was getting older and older. Next, సంవత్సరం విడిచి సంవత్సరం కృష్ణ అమెరికాకు వెళతాడు. సంవత్సరం విడిచి సంవత్సరం కృష్ణ అమెరికాకు వెళ్తాడు. ఇంగ్లీష్లో చూడండి. ఎవ్రీ అదర్ ఇయర్ కృష్ణ గోస్ టు ద యుఎస్. ఎవ్రీ అదర్ ఇయర్ కృష్ణ గోస్ టు ద యుఎస్. నెక్స్ట్, నాకు కారు కొనాలని ఉంది. అది జరగాలంటే డబ్బు కావాలి. నాకు కారు కొనాలని ఉంది. అది జరగాలంటే డబ్బు కావాలి. ఇంగ్లీష్లో చూడండి. ఐ వాంట్ టు బై ఏ కార్. ఫర్ దట్ టు హ్యాపెన్ ఐ నీడ్ మనీ. ఐ వాంట్ టు బై ఏ కార్. ఫర్ దట్ టు హ్యాపెన్ I need money. నెక్స్ట్, అతన్ని నేను 2 లేదా 3 సందర్భాలలో కలుసుకున్నాను. అతన్ని నేను 2 లేదా 3 సందర్భాలలో కలుసుకున్నాను. ఇంగ్లీష్లో చూడండి. I have met him on 2 or 3 occasions. I have met him on 2 or 3 occasions. నెక్స్ట్, ఆ పరిస్థితిని ఆమె బాగా చక్కదిద్దగలుగుతోంది. ఆ పరిస్థితిని ఆమె బాగా చక్కదిద్దగలుగుతోంది. ఇంగ్లీష్లో చూడండి. She was able to manage the situation. She was able to manage the situation. నెక్స్ట్, అలాంటి సినిమాలు చూసే బదులు అసలు సినిమాలు చూడకపోవడమే మెరుగు, అంటే మంచిది. ఇంగ్లీష్లో చూడండి. Rather than see such movies, not watching them is better. Rather than see such movies, not watching them is better. నెక్స్ట్, నువ్వు అక్కడ ఉండే అవసరం లేదు. దీన్నే కొంతమంది నువ్వు అక్కడ ఉండే అవసరం లేదు కదా కానీ నువ్వు ఉన్నావు అని చెప్తూ ఉంటారు. అంటే పాస్ట్ యాక్షన్ చెప్పేటప్పుడు. ఇంగ్లీష్లో చూడండి. యు నీడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్. యు నీడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్. నెక్స్ట్, ఈరోజు మధ్యాహ్నం 2 గంటల పాటు మంచి కునుకు పట్టింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల పాటు మంచి కునుకు పట్టింది. ఇంగ్లీష్లో చూడండి. I had a good nap for 2 hours this afternoon. I had a good nap for 2 hours this afternoon. Next,
ఇదే పని అక్కడ కూడా చేసి ఉండొచ్చు, లేదా ఇదే పని అక్కడ కూడా చేస్తూ ఉండొచ్చు. ఇంగ్లీష్లో చూడండి. He could be doing the same thing there. He could be doing the same thing there. Next. నా సమక్షంలో ఇలా మాట్లాడుతూ ఉండటానికి ఎంత ధైర్యం నీకు? నా సమక్షంలో ఇలా మాట్లాడుతూ ఉండటానికి ఎంత ధైర్యం నీకు? ఇంగ్లీష్లో చూడండి. How dare you be talking so in my presence? How dare you be talking so in my presence? Next. నా దగ్గర డబ్బుంటే నీకు సేవ చేస్తూ ఉండే అవసరం లేదు. నా దగ్గర డబ్బుంటే నీకు సేవ చేస్తూ ఉండే అవసరం లేదు. ఇంగ్లీష్లో చూడండి. ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ నీడ్ నాట్ బి సర్వింగ్ యూ. ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ నీడ్ నాట్ బి సర్వింగ్ యూ. నెక్స్ట్. ఆయన హత్య చేయబడినట్లు కనిపిస్తున్నాడు. ఆయన హత్య చేయబడినట్లు కనిపిస్తుంది. ఇంగ్లీష్లో చూడండి. He seems to have been murdered. He seems to have been murdered. Next. ఆ సంఘటన నిన్న జరిగింది. ఆ సంఘటన నిన్న జరిగింది. ఇంగ్లీష్లో చూడండి. The incident happened yesterday. The incident happened yesterday. Next. ఆ పెళ్ళి క్రిందటి వారం జరిగింది. ఆ పెళ్ళి క్రిందటి వారం జరిగింది. ఇంగ్లీష్లో చూడండి. The marriage took place last month. The marriage took place last month. Next. స్కూల్ వార్షికోత్సవం మామూలుగా మార్చి నెలలో జరుగుతుంది. స్కూల్ వార్షికోత్సవము మామూలుగా మార్చి నెలలో జరుగుతుంది. ఇంగ్లీష్లో చూడండి. The school anniversary takes place usually in March. The school anniversary takes place usually in March. Next. ప్రభుత్వ హాస్పిటల్లో కొంతమంది డాక్టర్లు, నర్సులు రోగులను నిర్లక్ష్యం చేస్తారు, అంటే పట్టించుకోరు. ప్రభుత్వ హాస్పిటల్లో కొంతమంది డాక్టర్లు, నర్సులు రోగులను పట్టించుకోరు. ఇంగ్లీష్లో చూడండి. Some doctors and nurses in government hospitals are indifferent to the patient's health. Some doctors and nurses in government hospitals are indifferent to the patient's health. Next. న్యాయమూర్తి కేసును వచ్చే నెలకు వాయిదా వేశారు, లేదా కేసు విషయాలను వచ్చే నెల వరకు న్యాయమూర్తి ఆపారు. ఇంగ్లీష్లో చూడండి. The judge adjourned the case till the next month. The judge adjourned the case till the next month. Next. సమావేశం 29వ తేదీగా నిర్ణయానికి వచ్చాం. సమావేశం 29వ తేదీగా నిర్ణయం తీసుకున్నాము. ఇంగ్లీష్లో చూడండి.
We agreed on the 29th as the date of the meeting. We agreed on the 29th as the date of the meeting. నెక్స్ట్, నాకు వచ్చిన సమాచారం నువ్విస్తున్న రిపోర్టు ఒకటిగా లేదు. నాకు వచ్చిన సమాచారము నువ్విస్తున్న రిపోర్టు ఒకటిగా లేదు. ఇంగ్లీష్లో చూడండి. The information I received does not agree with your report of it. The information I received does not agree with your report of it. Next. కొంత వాదన తరువాత నేనడిగినంత చెల్లించేందుకు అంగీకరించాడు. కొంత వాదన తరువాత నేనడిగినంత చెల్లించేందుకు అతడు అంగీకరించాడు. ఇంగ్లీష్లో చూడండి. After some argument, he agreed to pay what I had wanted. After some argument, he agreed to pay what I had wanted. Next. పని గంటలు తగ్గించడానికి యాజమాన్యం అంగీకరించకపోవచ్చు. పని గంటలు తగ్గించడానికి యాజమాన్యం అంగీకరించకపోవచ్చు. ఇంగ్లీష్లో చూడండి. The management may not agree to a reduction in the hours of work. The management may not agree to a reduction in the hours of work. Next. అతడి ఫోటో ఈరోజు న్యూస్ పేపర్లో పడింది. అతడి ఫోటో ఈరోజు న్యూస్ పేపర్లో పడింది. ఇంగ్లీష్లో చూడండి. His photo appeared in the papers today or in the newspaper today. నెక్స్ట్. ఎంత కష్టపడ్డానో అంత రాశాను. ఎంత కష్టపడ్డానో అంత రాశాను. ఇంగ్లీష్లో చూడండి. I wrote as much as I worked hard. I wrote as much as I worked hard. Next. ఓ నెల పాటు ఈ మందులు తీసుకోబడాలి. ఓ నెల పాటు ఈ మందులు తీసుకోవాలి. ఇంగ్లీష్లో చూడండి. These medicines have to be taken for a month. These medicines have to be taken for a month. Next. అతడు పొడుగు కానీ అతడి తమ్ముడు పొట్టి. అతడు పొడుగు కానీ అతడి తమ్ముడు పొట్టి. ఇంగ్లీష్లో చూడండి. He is tall whereas his brother is short. He is tall whereas his brother is short. ఓకే. ఇంటికి తిరిగి రాగానే తన కూతురి పెళ్లి నిశ్చయమైందని తెలిసింది లేదా తెలుసుకున్నాడు. ఇంటికి తిరిగి రాగానే తన కూతురి పెళ్లి నిశ్చయమైందని తెలిసింది లేదా తెలుసుకున్నాడు. ఇలాంటి వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి ఎలా చెప్తాము. He returned home to learn that his daughter had just become engaged. He returned home to learn that his daughter had just become engaged. Okay? Next.
ఈ విధముగా చంపబడ్డ రెండో మనిషి అతడు. ఈ విధంగా చంపబడ్డ రెండో మనిషి అతడే. ఇంగ్లీష్లో చూడండి. He is the second man to be killed in this way. He is the second man to be killed in this way. నెక్స్ట్, ఏదో పై స్థాయికి చెందినంత మాత్రాన పేకాటలో మోసం చెయ్యకుండా ఉండడని కాదు. ఏదో పై స్థాయికి చెందినంత మాత్రాన పేకాటలో మోసం చేయకుండా ఉండడని కాదు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చూడండి. A person belongs to a higher class in society. We should not think that they don't cheat at cards. A person belongs to a higher class in society. We should not think that they don't cheat at cards. Next, వాళ్ళకొచ్చిన సమాచారాన్ని పరిశీలించి ఇది జగనే చేసుంటాడని నిర్ధారించుకున్నారు. వాళ్ళకొచ్చిన సమాచారాన్ని పరిశీలించి ఇది జగనే చేసుంటాడని నిర్ధారించుకున్నారు. ఈ వాక్యాన్ని చూడండి ఎలా చెప్తాము. They put all the pieces together and decided that Jagan had done that. They put all the pieces together and decided that Jagan had done that. Next, స్త్రీ ఉద్యోగం చేయకూడదనేది మా స్నేహితుడి ఇంట్లో పవిత్రమైన ఆచారం. స్త్రీ ఉద్యోగం చేయకూడదనేది మా స్నేహితుడి ఇంట్లో పవిత్రమైన ఆచారం. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. Women not doing jobs is a sacred cow in my friend's family. Women not doing jobs is a sacred cow in my friend's family. Next, స్త్రీ ఉద్యోగం చేయడం అనే విషయంలో పెద్ద మార్పు వచ్చింది. స్త్రీ ఉద్యోగం చేయడం అనే విషయంలో పెద్ద మార్పు వచ్చింది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. There has been a paradigm shift in women's employment. There has been a paradigm shift in women's employment. Next, డాన్స్ పోటీల్లో వాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు. డాన్స్ పోటీల్లో వాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. They are on a song in the dance competition. They are on a song in dance competition. నెక్స్ట్, ఆమె తన పిల్లవాడిని బడికి వెళ్ళమని బుజ్జగించి పంపింది. ఆమె తన పిల్లవాడిని బడికి వెళ్ళమని బుజ్జగించి పంపింది. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. She coaxed her child into going to school. She coaxed her child into going to school. Next, ప్రధానమంత్రి స్వయంగా అది తప్పని ఒప్పుకున్నారు.
ప్రధానమంత్రి స్వయంగా అది తప్పని ఒప్పుకున్నారు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. The PM himself admitted that it was wrong. The PM himself admitted that it was wrong. Next. పార్టీ నాయకులు దొంగతనముగా కలుసుకున్నారు. పార్టీ నాయకులు దొంగతనంగా కలుసుకున్నారు. ఇంగ్లీష్లో చూడండి. There was a clandestine meeting between the two parties' leaders. There was a clandestine meeting between the two parties' leaders. Two party leaders. Next. నాకు బైక్ కొనడానికి మా నాన్నను ఒప్పించాను. నాకు బైక్ కొనడానికి మా నాన్నను ఒప్పించాను. దీని ఇంగ్లీష్లో చూడండి. I prevailed upon my father to buy a bike for me. I prevailed upon my father to buy a bike for me. Next. సమయానికి అక్కడ ఉండేటట్లు చూసుకో. సమయానికి అక్కడ ఉండేట్లు చూసుకో. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. Please ensure that you are there on time. Please ensure that you are there on time. Next. వేసవి తీవ్రమవడంతో విద్యుత్ కోతలు ముంచుకొస్తున్నాయి. వేసవి తీవ్రమవ్వడముతో విద్యుత్ కోతలు ముంచుకొస్తున్నాయి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. Power cuts are looming large as summer is advancing. Power cuts are looming large as summer is advancing. Next. ప్రభుత్వం ఉచిత వైద్య విధాన పద్ధతిలో మార్పు గురించి ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఉచిత వైద్య విధాన పద్ధతిలో మార్పు గురించి ఆలోచిస్తుంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. The government is thinking of a paradigm shift in its free medical aid. The government is thinking of a paradigm shift in its free medical aid. Next. ఆమె చెప్పాల్సిందల్లా ఆమెకి ఏం కావాలి, లేదా ఆమె చెప్పాల్సింది ఆమెకు ఏం కావాలో అది చెబితే చాలు. అంటే వెంటనే అది ఆమెకి ఇచ్చేస్తాము లేదా ఆ పని చేసేస్తాము అనే సెన్స్ లో చెప్పాల్సి వస్తుంది. చూడండి ఇంగ్లీష్లో. She needs only say what she wants. She needs only say what she wants. Next. వాళ్ళింత దూరం వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళింత దూరం వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో చూడండి. They need not have come all this way. They need not have come all this way. Next. నేను చాలా కృతజ్ఞుడిగా ఉన్నానని చెప్పాల్సిన అవసరం లేదు, లేదా
నేను చాలా కృతజ్ఞుడిగా ఉన్నానని వేరే చెప్పనక్కర్లేదు. అంటే మేము ఎప్పటికీ కృతజ్ఞుడిగానే ఉంటాము. అది మరలా ప్రత్యేకించి చెప్పాలా అని చెప్తూ ఉంటారు కదా! అలాంటి సెన్స్‌లో చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్‌లో I need hardly say that I am very grateful. I need hardly say that I am very grateful. Next. నువ్వు నిద్రపోయే ముందు పేదలకు అవసరమైన వారికి దానం చేసి నిద్రపో. నువ్వు నిద్రపోయే ముందు పేదలకు అలానే అవసరమైన వారికి దానం చేసి నిద్రపో. ఇంగ్లీష్లో చూడండి. బిఫోర్ యు గో టు బెడ్ feed the poor and their need. Before you go to bed, feed the poor and the needy. Next. నువ్వు నిద్రపోయే ముందు పోట్లాడుకున్న ఇద్దరు స్నేహితులను రాజీపరిచి నిద్రపో. నువ్వు నిద్రపోయే ముందు పోట్లాడుకున్న ఇద్దరు స్నేహితులను రాజీపరిచి నిద్రపో. దీని ఇంగ్లీష్లో చూడండి. బిఫోర్ యు స్లీప్ హెల్ప్ two of your quarreling friends reconcile or make it up with each other. Before you sleep, help two of your quarreling friends reconcile or make it up with each other. Next. మీరిక్కడికి ఎప్పుడూ ఆహ్వానితులే అన్న విషయాన్ని మళ్ళీ చెప్పనక్కర్లేదు. అంటే మనం కొంతమందితో చెప్తుంటాం, మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు, దానికి మరలా మిమ్మల్ని ప్రత్యేకించి ఆహ్వానించాలా అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అలాంటి సందర్భం ఎదురైనప్పుడు మనం ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పచ్చు. I need hardly add that you are always welcome. I need hardly add that you are always welcome. Next. అతడి దగ్గర ఎంతో డబ్బు ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు. అతడి దగ్గర ఎంతో డబ్బు ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు. దీని ఇంగ్లీష్లో చూడండి. He feels as if he had a lot of money. He feels as if he had a lot of money. Next. వాళ్ళ తల్లిదండ్రుల కంటే వీళ్ళు చాలా మెరుగు. వాళ్ళ తల్లిదండ్రుల కంటే వీళ్ళు లేదా వాళ్ళు చాలా మెరుగు. ఇంగ్లీష్లో చూడండి. They are much better than their parents. They are much better than their parents. అంటే వాళ్ళ తల్లిదండ్రుల కంటే పిల్లలే ఇంకా బెటర్ రా బాబు అనే సెన్స్ లో చెప్పాల్సి వస్తే ఇది యూజ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్. అతడు తన ఇంటికి వెళ్ళ వేయించుకోబోతున్నాడు. అతడు తన ఇంటికి వెళ్ళ వేయించుకోబోతున్నాడు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. He will be getting or having his house whitewashed. He will be getting or having his house whitewashed. Next. ఆమె తన దుస్తులు ఉతికించుకుంది. ఆమె తన దుస్తులు ఉతికించుకుంది. ఇంగ్లీష్లో చూడండి. She did get her clothes washed. She did
get her clothes washed. Next, అలా తింటే గాని వాడికి తిన్నట్లు ఉండదు. అలా తింటే గాని వాడికి తిన్నట్లు ఉండదు. ఇంగ్లీష్ లో చూడు. Unless he eats like that, he does not feel he has eaten. Unless he eats like that, he does not feel he has eaten. Next, అలా చేస్తే గాని వాడికి చేసినట్లు ఉండదు. అలా చేస్తే గాని వాడికి చేసినట్లు ఉండదు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చూడండి. Unless he does like that, he does not feel he has done it. Unless he does like that, he does not feel he has done it. Okay, next. ఆమె దగ్గర డబ్బు ఖచ్చితంగా ఉంది. ఆమె దగ్గర డబ్బు ఖచ్చితంగా ఉంది. ఇంగ్లీష్ లో she does have the money. She does have the money. Next, ఆమె బట్టలు ఆరేస్తుంది. ఆమె బట్టలు ఆరేస్తుంది. ఇంగ్లీష్ లో she is drying up the clothes. She is drying up the clothes. Next, ఆమెకు తప్పనిసరిగా డబ్బు ఉండాలి. ఆమెకు తప్పనిసరిగా డబ్బు ఉండాలి. ఇంగ్లీష్ లో చూడండి. She must have the money. She must have the money. Next, ఆమెను మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఇంగ్లీష్ లో చూడండి. She is married by my elder brother. She is married by my elder brother.